నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన టీడీపీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు మరి కథనాలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్, ఒక మాస్టర్ స్కెచ్ ఇలాంటివి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాం గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫైళ్ళ దగ్ధం, అంటే కరకట్ట మీద చూసాము, ఆయన పేర్లే కనిపించాయి. మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆయన పేర్లే కనిపించాయి. ఆయన అక్కడ చూస్తే ఒక అధికారి వచ్చినప్పుడు ఎంతమంది బాధితులు మనం చూసాం. వాళ్ళ భూ కబ్జాలు చేసిన బాధితులు, ఆ యజమానులు వచ్చి మా భూములు అన్ని కబ్జాలు అయిపోయినాయని వాళ్ళు ఎలా వచ్చారో మనం చూసాం. ఇన్ని అక్రమాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఇప్పుడు టీడీపీ ఒక ప్లాన్ వేస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తుంది. మరి ఏం ప్లాన్ వేస్తుంది, అసలు ఏం జరగబోతుంది మరి అక్కడ? ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చాలా కీలక నేత. అతను కూడా అంటే కీలక నేత అంటే అక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి కావచ్చు, లేదా అతను వ్యక్తిగతంగా కావచ్చు, అతను చేసినవన్నీ కూడా ఈ విషయంలో మనం ముందు వరుసలో వచ్చే పేరు ఏంటయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు చెప్పినట్టుగా కరకట్ట దగ్గర ఫైల్స్ దగ్ధంలో అతని పేరు కనిపించింది. సరే, మదనపల్లిది ఇంక చెప్పక్కర్లే. మొత్తం అక్కడ అసలు ప్రజలు పోటెత్తారు, మనం చూసాం. మా భూములు ఆక్రమించుకున్నారు, మాకు న్యాయం చేయండి అంటూ. మదనపల్లి ఎప్పుడైతే ఆ రికార్డ్స్ దహనం అయిపోయాయో రెవెన్యూ శాఖలో, వాళ్ళందరూ కూడా పోటెత్తి వినతి పత్రాలు ఇచ్చారు. ఎక్కడ జరిగి ఉండదు ఇంతవరకు మనకి తెలిసి రాజకీయ చరిత్రలో. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అలా జరిగి ఉండదు, ప్రజలు అలా వచ్చి అట్లా వినతి పత్రాలు ఇవ్వడం. అయితే ఇప్పుడు అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోట అయిన పుంగనూరులో టీడీపీకి సంబంధించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంచెం అంటే షాకే, మామూలుగా కాదు. ఎందుకంటే ఇంతవరకు అంతా నేనే, అన్నీ నేనే, అంతా నేనే, అన్నీ నావే అన్నాడు కదా. ఆయన కొడుకు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. సో అటువంటి స్థితిలో ఈయన అక్కడ పెట్టారు అంటే అది అతనికి షాకే కాదు, అతని రాజకీయ భవిష్యత్తుకు కూడా అది కొంచెం దెబ్బ వేస్తుంది. ప్లస్ ఇంకొకటి, టీడీపీ కనుక ఇప్పుడు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు కూడా అటువంటి చోట, అంటే రాయలసీమలో ప్రజల ఆలోచన ధోరణి మారిందంటే అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇవన్నీ అంటే ఒకదానికొకటి కనెక్టెడ్ అన్నమాట. సో ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తర్వాత అక్కడ నియోజక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చల్లా రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి అన్నమాట ఇది నిర్వహించబోతున్నారు. ఇంకొకటి మనం చెప్పుకున్నామండి, అక్కడ జరిగిన అది ఎంత భూదందా జరిగింది. 982 ఎకరాలు ఎంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావాల్సిన వాళ్ళకి ఏ రకంగా ఇచ్చేశారు. అక్కడ అధికారులందరూ కుమ్మక్కై దాన్ని చాలా దారుణంగా అసలు ఆ విషయంలో మాత్రం వాళ్ళు మొత్తం అప్పచెప్పడం, అదంతా కూడా మళ్ళీ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరున మారింది అని విన్నాం మనం. ఇప్పుడు ఈ విషయంలో కూడా అంటే ప్రభుత్వం సీరియస్గా ఉంది, వాళ్ళు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఎందుకంటే అన్ని రికార్డ్స్ బయటకు వస్తున్నాయి. దాంతోపాటు ప్రజలు కూడా తిరగబడుతున్నారు. ప్రజలు కూడా ఇందులో మా భూములు చాలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కనుక బయటకు వస్తే పెద్దిరెడ్డికి రానున్న కాలంలో త్వరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా. అంటే ఒక భూదందా ఒకటే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళు చాలా ఉన్నాయని మనకు తెలుసు. ఇందులో కూడా ఎక్కడికక్కడ అసలు వాళ్ళు ఏ రకంగా చేశారు, ఎంత దారుణంగా చేశారు, మనుషుల్ని మోసం చేశారు, మనుషుల మీద దాడి చేశారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అసలు పెద్దిరెడ్డి అరాచకాల మీద మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఒక ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. అంటే వైసీపీకి ఒక పెద్ద దెబ్బ ఒకటే కాకుండా, అంటే వైసీపీ వేళ్ళు అంటే మూలాలు ఏవైతే ఉన్నాయో కదిలే స్థితికి వస్తుంది పార్టీ. అంటే టీడీపీ చేస్తున్న ఒక్కొక్క వ్యూహం కూడా, ఎందుకంటే వాళ్ళకి అన్ని అస్త్రాలు చేతిలో దొరికాయి. ఎవరికి? తెలుగుదేశానికి. వీళ్ళు చేసిన అవినీతులు ఒక్కొక్క నియోజకవర్గంలో తీసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు తీసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే ప్రజలు నమ్మరు కదండి. ఇప్పుడు ఊరికే గాలి కబుర్లు అనుకుంటారు. ఇప్పుడు ఇంత జరిగింది అక్రమం అంటే
ఇప్పుడంటే ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళు పోటెత్తారు రెవెన్యూ ఆఫీస్కి. మామూలుగా ఏ రాజకీయ నాయకుడు తినలేదు అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అది ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కంపారిజన్ తప్ప ఇది జరిగింది తప్పు అని ఎవడు గ్రహించడు. మీరు చూడండి కావాలంటే, ఒక తప్పు జరిగితే వీడు ఒక్కడే తిన్నాడా ఇవాళ, అంతకు ముందు వాళ్ళు తినలేదా అని అలా మాట్లాడతారు. అంటే మనిషి అడ్జస్ట్ అయిపోతాడు. ఒక తప్పు జరిగినా, తనకి నష్టం జరిగినా దాని మీద పోరాడాలి అనే భావన చాలా తక్కువ ఉంటుంది మనిషికి. సర్లేదు అనే ఒక నిర్లిప్త ధోరణి. సర్లే ఇప్పుడు వాడికి ఏదో అయింది, మనకేంటి, మన దాకా రాలేదు కదా, నా దాకా వస్తే ఆలోచిద్దాం అనే ధోరణి మనిషిలో చాలా ఎక్కువ ఉంటుంది. అది మనిషి నేచర్ అది. కాబట్టి దాంట్లోంచి ఎప్పుడైతే మనం బయటపడమో, ఎప్పుడైతే ఈ కులాలు మతాలు అడ్డు పెట్టుకుని మనం రాజకీయాలు చేస్తామో, అలా చేసినప్పుడల్లా ప్రజలే నష్టపోతారు దానివల్ల. అది ప్రజలు గ్రహించుకోవాలి. ఇకపోతే ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో ఇంకొక పాయింట్ ఒకటి మనం చూద్దామండి ఇందులో. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు, ఇందాక మనం మాట్లాడిన దాంట్లోనే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారంటే, భారీ భూ అక్రమాల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నదే 982 ఎకరాల భూమిని వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చేశారు. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎస్టేట్ల రద్దు చట్టం ఒకటి 1948లో అమల్లో ఉందన్నమాట. ఇదో చీకటి అధ్యాయం చెప్పాలంటే. సో దేశంలో మరెక్కడ ఈ రకంగా జరిగి ఉండదట. మంత్రి, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఇతర అధికారులు కూడబలుకొని భూమిని తీసుకెళ్ళి అనర్హుల చేతిలో పెట్టేశారు. ఈ భూమి మీద రైతువారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదట. కనీసం సెటిల్మెంట్ అధికారి వద్ద అప్పీల్ కూడా చేయలేదు. ప్రత్యేక విచారణ జరగలేదు. కేవలం ఒక్క రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు. రఫ్గా రాసుకుంటారు కదా పేపర్ మీద ఏదో ఆగ మేఘాల మీద ఆ భూమి రికార్డులన్నీ మార్చేశారట. ఒకే రోజులో సర్వే చేశారు, భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల చేతికి వచ్చేసింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణ కీలక పాత్రధారులని తెలుస్తోంది. ఎంత దారుణం అమ్మా, 982 ఎకరాలు ఒక్క రోజులో సర్వే చేస్తారా? అది కష్టం కదా, అసలు జరుగుతుందా? ఇక్కడ చూడు ఎంత అంటే, అంతేకాకుండా భూమిని సబ్ డివిజన్ కూడా చేసేసారు. అసలు ఎట్లా సాధ్యం అది? అంటే ఊరికే కాగితాల మీద చూసాము, ఎవరినో పంపిస్తారు, వాళ్ళు తిరిగి వస్తారు, ఏముంది, ప్రభుత్వ వాహనమే కదా, పెట్రోల్ ప్రభుత్వం ఇస్తుంది, హ్యాపీగా తిరుగుతారు, వస్తారు, తింటారు, ఏదో చేస్తామని చెప్తారు. ఇక్కడ అన్ని కాగితాల మీదే కదా, మాటలే కదా. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఇంత దారుణాలు జరిగితే ఆ మొత్తం 982 ఎకరాలు ఇప్పుడు అనుచరుల పేరు మించి పెద్దిరెడ్డి కుటుంబానికి వెళ్ళిపోయాయి. కానీ మనకు ఆల్రెడీ తెలుసవని. కాబట్టి ఇప్పుడు ముందు చేయాల్సిన, రామప్రసాద్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే, ప్రజా దర్బార్ నిర్వహించడంతో ఆగిపోకుండా ప్రజలందరికీ కూడా వివరించి చెప్పి ఏం జరిగిందో ఇవన్నీ కూడా వివరాలు చెప్పి, తర్వాత ఎవరెవరు భూములు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారో అవన్నీ కూడా వెనక్కి వాళ్ళకి ఇప్పించేసి, అంటే ప్రజల్లో ఒక సదభిప్రాయాన్ని తెలుగుదేశం పట్ల కావచ్చు, తెలుగుదేశం కూటమి పట్ల కావచ్చు రావాల్సిన అవకాశం ఎంతైనా ఉంది, అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయకూడదు. మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా రామప్రసాద్ రెడ్డి గారు చర్యలు చేపట్టాలి. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ.